నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ చేరుకొని రోడ్డు మార్గంలో ప్రయాణించి కుప్పం కొత్తపేటలోని వాసవి కనికా పరమేశ్వరి ఆలయం కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్యవైశ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళా అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు. మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పిస్తే మహిళల అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. తదుపరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పబ్లిక్ మీటింగ్ నందు ప్రసంగించారు. నా కుటుంబ సభ్యులు జైల్లో ఉండి నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళా. ఆ తర్వాత నన్ను ఏం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే రౌడీయిజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో చెప్తున్నా, చోటా మోటా రౌడీలకు హెచ్చరిస్తున్నా, ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏ తమ్ముళ్ళు భయపడతారా? మీరు సైకిల్ స్పీడ్ పెంచండి. అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటే అర్థం కానీ ఎవరిని వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి. మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. మొన్న ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లంటూ హంగామా చేశారు. చేశారా లేదా? వచ్చారా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకోపోతా ఉంది. ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి. అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్ తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలంలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి, మా కుప్పంలో నీళ్లు రాలేదని సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి? నియోజకవర్గానికి ఆశతుందా రావడానికి? నీళ్లు ఇచ్చారు, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలలు పూర్తిగా భారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా, మిత్రపక్షాలు తీసుకుంటా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.